రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన బోధన, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆసక్తి మేరకు మెనూలో మార్పులు చేసి వారికి భోజనం పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పోషకాహార విలువలు తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం 143 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. ఇక్కడ సంక్షేమ హాస్టల్లో 9.30 లక్షలతో మరమ్మతు పనులు చేస్తున్నట్లు తెలిపారు. 30 లక్షలతో హాస్టల్ పైభాగంలో 2 గదులు నిర్మిస్తున్నట్లు వివరించారు. గతంలో మాదిరిగా హాస్టల్ విద్యార్థులకు నైట్ డ్రెస్సులు, టవల్స్ అందించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వలూరమ్మ గుడి అభివృద్ధికి ప్రభుత్వం 1.50 కోట్ల రూపాయల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి స్వామి వివరించారు. భక్తుల కోరిక మేరకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి స్వామి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు. టేస్ట్ చేసి నీకు వంటొచ్చు కదా, నువ్వు దగ్గర కల్పించచ్చు కదా. అవి వంట ఐటమ్స్ పెంచుకుంటే వస్తాయి కదా. రుచికరంగా చేసి తిన్న అందరూ హోటల్లో పోతే ఉప్మా తింటారు, పొంగల్ తింటారు. ఇక్కడ వద్దు అంటున్నారంటే టేస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. మనం పోయి రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే సార్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ కమిటీకి ఎండి గారు ఫైనాన్స్ కమిటీకి యాన్యువల్ మేనేజ్మెంట్ నుంచి అంతా వెళ్ళింది సార్. జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి, దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులు అయితే మొదలు పెట్టారు. పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలని అడిగారు. వాటికి కూడా పనులు పూర్తి చేయండి, గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల్లో నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు. స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పౌష్టికాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెనూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబీ గ్రేడుల్లోనే ఉన్నారు. 21 మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే 10th క్లాసు పాస్ అవుతామని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి, పేదరికం లేని సమాజం అనేది వారి లక్ష్యం. ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు, నైట్ డ్రెస్సులు ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంతేకాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడూ లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిన విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య 5వ తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పి, అమ్మఒడి అని చెప్పి 50% మించి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు వదిలినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేద్దాం అనుకుని 5వ తారీఖు వస్తున్నారా మీరు? మనమే బడ్జెట్ కేటాయింపులు మనం మీ ఫీజు రియంబర్స్మెంట్ చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు? 5 సంవత్సరాల బాకీలు 2800 కోట్లు మీరు అప్పులు చేశారు. మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు. తగుదనమ్మా అంటూ మీరు వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తుంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. 3000 బకాయిలు ఎందుకు పెట్టారు? 2800 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారు మీరు? మీ అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉంటున్నారా? ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి లోపాలు మీరు చక్కదిద్దుకుంటా పరిశ్రమలో పెట్టుబడులు తెస్తా ఉద్యోగ కల్పన ముందుకెళ్తా ఉన్నాం. మీకు పరిపాలించే అర్హత లేదంటాడు. మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడతారు మీరు? ఇది వాస్తవం కాదు. ప్రజలు మీ చర్యల్ని గమనిస్తూ ఉన్నారు, చేత్కరిస్తూ ఉన్నారు. మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్లు కూడా తీసుకోలేకపోయారు పిల్లలు. ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు.
ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు. ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మా కలెక్టర్లందరూ జవాబుదారీగా చేశారు. మీ టైంలో హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరూ నేను తీసుకొస్తా. ఎంతమందో మా కళ్ళ ముందు ఉన్నారు. పరీక్ష రాసిన సర్టిఫికేట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు విడిపిస్తున్నాం. గతాన్ని మరిచి ఏదో మీరు కృత్రిమంగా తప్పుడుగా వాళ్ళ మీద ప్రేమ వలకబోయొద్దు. మేము బాకీలన్నీ తీరుస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేశాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం. అమ్మఒడి అని చెప్పేసి ఏనాడు కూడా మీరు 50% మించి మీకు ఖర్చు పెట్టాల. రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా ఇస్తాను మీకు. వచ్చి ఏ సంవత్సరం మీరు ఎంత బడ్జెట్ పెట్టిందో ఒకసారి చెక్ చేసుకొని మనం తెలియజేసుకుంటూ హాస్టల్ పేరు మీరు ఇచ్చింది 25 కోట్లు మొత్తం 5 ఏళ్లలో. మేము ఒక సంవత్సరంలో ఇచ్చింది 143 కోట్లు. మీకు మాకు తేడా. సంక్షేమం అని చెప్పేసి మా సంక్షేమాలు ఆపారన్నాడు. మీరు పెట్టే పథకాలు మేము పెట్టమని మొదట్లోనే చెప్పాం. మా పథకాలు మేము పెట్టుకున్నాం, మేము అమలు పరుస్తున్నాం. ఏది తెలియకుండా ఒకటే అమలు చేయలేదంటున్నారు. ప్రజల్లో తిరిగితే కదా మీకు తెలిసేది. ప్రజలు చేతకరించిన ఎవరన్నా మీరు ప్రజల్లోకి చూసారా? మీ ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే విషయాన్ని గుర్తు చేసుకోమని తెలియజేసుకుంటున్నాను అండి. వల్లూరమ్మ దేవస్థానానికి 1,50,00,000 రూపాయలు అభివృద్ధి పథకం కోసం మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరున్నారు. ఈరోజే ప్రభుత్వం మంజూరు చేస్తా ఉత్తర్వులు ఇచ్చింది. అందులో 1 కోటి రూపాయలు CGFగా కూడా రిలీజ్ చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని గౌరవ మినిస్టర్ సార్తో పాటు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రిపేర్స్ అండ్ రెనోవేషన్ వర్క్ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో దాదాపు 10 crores వాల్యుబుల్ వర్క్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో జరుగుతున్న వర్క్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. వర్క్ కూడా బాగానే 50% అయితే కంప్లీట్ అయి ఉంది. అదేవిధంగా ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ గురించి వారి స్టడీస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు ఏమేమి అడిగారో దాంట్ని కూడా మినిస్టర్ సార్ వారందరికీ కూడా వారికి కావాల్సినది చేసి ఇస్తామని వారికి చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాము. పిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా 10th స్టాండర్డ్ ఈ హాస్టల్లో ఒక 20 పిల్లలు ఉన్నారు. 10th స్టాండర్డ్ ఎగ్జామ్ అపేర్ అయ్యే పిల్లలు. వారి కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 100 కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే 100% పాస్ పర్సంటేజ్ రావాలని వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర గుంటూరు రోడ్ ఒంగోలు. సెల్ 9440155768 8142832186.